బాగుంది. ఇవాళ మార్నింగ్ కూడా రోజు మార్నింగ్ మనము వాకింగ్ గ్రౌండ్స్కి కానీ మార్కెట్ ప్లేసెస్కి వెళ్తున్నాము. వాళ్ళు అదే చెప్తున్నారు, మొన్ననే వేసినాం కాంగ్రెస్కి, మళ్ళీ కూడా కాంగ్రెస్కి వేస్తాము అని చెప్పి ఫేస్ మీదనే మనకి మీరు రానక్కర్లేదు కూడా మేము వేసేస్తాము అని అంటే వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని పథకాలు కూడా వాళ్ళు రీచ్ అయినాయి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఎట్లాగో 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ తోటే ఉందామన్న ఉద్దేశంతో కూడా ప్రజలందరూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు టీఆర్ఎస్ని కాదని చెప్పి, లేదంటే అటు బీజేపీని కాదని చెప్పి కడియం కావ్య గారికి అండ్ దట్టు కాంగ్రెస్కి వేయాలి వరంగల్ పార్లమెంట్ ప్రజలు అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంది? ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూశారు ఆల్రెడీ ప్రజలు. ప్రస్తుతానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ వద్దు మాకు అని కాంగ్రెస్కి ఓటేసుకున్నారు. అదేవిధంగా 1-2 విషయాలు, రాహుల్ గాంధీని చూస్తేనేమో రక్షకుడిలా ఉన్నాడు, మోడీని చూస్తేనేమో భక్షకుడిలా ఉన్నాడు. గత 10 ఏళ్ల నుంచి కూడా కేంద్రంలో అనేక వర్గాల మీద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరిపైన కూడా ఏదో ఒక రకంగా అఘాయిత్యాలు చేస్తున్నాడు. పేద ప్రజలంటే ఆయనకు గిట్టదు అన్న భావన ప్రజల్లో కూడా కలుగుతుంది. ఇప్పుడు రానున్న రోజులలో నేను ఒక దళిత మహిళ అయ్యుండి ఈ లోక్సభ బరిలో నిల్చున్నా అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసేస్తాను, రాజ్యాంగాన్ని ఎత్తేస్తాను అంటే మరి మాలాంటి వాళ్ళ పరిస్థితులు ఏంది? అంటే మేమేమి కలలు కానొద్దా, ముందుకు రావద్దా జీవితంలో అన్న ఆలోచనతోటి వన్ సైడ్ అయిపోయారు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్స్, మైనారిటీస్ అంతా కూడా మేము కాంగ్రెస్ వైపే ఉంటాము. ఇంకా రానున్న రోజులలో మాకు మొత్తము చాలా భయంకరంగా ఉంటుంది ఒకవేళ మోడీ వస్తే కనుక అన్న అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఆల్టర్నేటివ్ ఏంది అంటే లౌకిక వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన రాహుల్ గాంధీ గారు, అట్లాగే మా మేనిఫెస్టోలో కూడా ప్రతి వర్గానికి అంటే రైతులకి, శ్రామికులకి, తర్వాత మహిళలకి, యువకులకి, తర్వాత ఇంకొకటి సమన్యాయం. నరేంద్ర మోడీ గారు ఏదైతే నేను అసలు రిజర్వేషన్స్ తీసేస్తాను లేదా ముస్లిమ్స్ రిజర్వేషన్స్ తీసేసి బీసీలో పడేస్తాను అంటే అది అట్లా కలిపినా కూడా బీసీలకి 30% వరకే వస్తుంది రిజర్వేషన్. కానీ మన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారంటే మనము జనాభా ప్రాతిపాదికన ఒక జనగణన చేసి బీసీలో ఒకవేళ 60% ఉంటే 60% రిజర్వేషన్ ఇస్తాము, ఎవరెంత శాతం ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడు లెక్క ముందుకెళ్తున్నారు. కాబట్టి ఏమంటారు, దేశం భద్రంగా ఉండాలి, ప్రజాస్వామ్యం. 2 రోజులుగా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు మేము అసలు మేము రిజర్వేషన్ జోలికి వెళ్ళలేదు, ఆ టాపికే మాట్లాడలేదు, ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నారు. లేదు అయితే వాళ్ళ ఎంపీలు ఎవరైతే పోటీలు చేస్తున్నారో, తర్వాత నరేంద్ర మోడీ గారు కానీ ఇంతకుముందు ఇన్ని రోజులు ఏం చెప్పారు, మేము రిజర్వేషన్స్ తీసేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ మాట ఏం మారుస్తున్నారు, కేవలం ముస్లిం రిజర్వేషన్స్ 4% తీసేసి బీసీలో కలుపుతామంటున్నారు. సో వాళ్ళు ప్రజల్లో వచ్చిన ఒక తిరుగుబాటు కానీ లేకపోతే ప్రజలు మనల్ని ఈ మాటలో వ్యతిరేకిస్తున్నారు అన్న భావన వాళ్ళకి తెలిసింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మాట మార్చి ఇట్లా లేనిపోని కేసులు పెట్టడమో లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నోటీసులు ఇవ్వడం అట్లా చేస్తున్నారు. కానీ అవి వాళ్ళన్న సాక్షాత్తు వాళ్ళ ఎంపీలు, మంత్రులు అన్న మాటలే ఇవి. రైట్ మేడం, ఇప్పుడు మీరు నేను అడగబోయే ప్రశ్న, ఎన్నో ఇంటర్వ్యూలో మీరు వివరణ ఇచ్చినప్పటికీ అసలు కడియం కావ్య గారు లేదంటే శ్రీహరి గారు బీఆర్ఎస్ని వీడడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఓట్ల శాతంలో ఇదొక మైనస్ పాయింట్గా కనిపించే సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రజల్లో ఇటువంటి అపోహలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని తుడిచివేసే ప్రయత్నంగానే ఈ ప్రశ్న అడుగుతున్నా. ఒకటి, ఇప్పుడు ఓకే నేను ఎందుకు మారానన్న సంగతి పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ ఒక డమ్మీ అభ్యర్థిని, కనీసం వరంగల్ వాసి కూడా కాదు, ఆయనకి వరంగల్లో ఓటు హక్కు కూడా లేదు, అట్లాంటి కరీంనగర్ వ్యక్తిని, ముక్కుమొహం తెలియని వ్యక్తిని ఎందుకు అభ్యర్థిగా ప్రకటించుకున్నారు వాళ్ళు? అంటే బీజేపీ మన కడియం శ్రీహరి వెళ్ళిపోయిండు కాబట్టి కడియం శ్రీహరి కానీ కడియం శ్రీహరి బిడ్డ కానీ ఎవరు, నేనెందుకు నా ఓటు ఇక్కడే ఉంది, నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే 6 ఏళ్ళు ఉద్యోగం చేసిన, పర్వతగిరి వరంగల్ జిల్లాలోనే ఉంది కదా, అది ఎక్కడో నల్గొండ ఖమ్మంలో లేదు కదా. సో అది వాళ్ళు అర్ధరహితం వాళ్ళు మాట్లాడేది. నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పుట్టిన, తర్వాత హన్మకొండలనే జయ హాస్పిటల్ ఇక్కడే మన సెంటర్లోనే అది నేను పుట్టింది, తర్వాత ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే 6 ఏళ్ళు ఉద్యోగం చేసి మొన్న నవంబర్లో డాడీ ఎలక్షన్స్ కోసం నేను రాజీనామా చేసిన గవర్నమెంట్ జాబ్కి. మరి ఇవన్నీ నేను స్థానికేతరాలను అయితే నాకు ఇవి రావు కదా. మన గవర్నమెంట్ తెలంగాణ ఫామ్ అయినాక ఆంధ్ర వాళ్ళకి ఎవరికి కూడా లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అంటే నేను ఖచ్చితంగా లా ప్రకారం అన్ని రకాలుగా కూడా నేను ఇక్కడ అమ్మాయినన్నది వాళ్ళు గుర్తించారు. సరే మొన్న స్క్రూటినీ కూడా జరిగింది, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లేవనెత్తాలి కదా. అప్పుడు మాట్లాడకుండా కేవలం మైక్ల ముందు మాట్లాడడం అనేది ఇక అది కావాలని
కుట్ర అనమాట. మ్యామ్, మీరు ఎన్నికల ప్రచారంగా ప్రజల్లో వెళ్తా ఉన్నారు, అన్ని సెగ్మెంట్లు తిరుగుతూ ఉన్నారు. మీరు ముఖ్యంగా గమనించిన సమస్యలు ఏంది? ఒకవేళ రేపు మీరు ఎంపీగా కనుక గెలిస్తే వాటిని ఏ రకంగా పరిష్కరించడానికి మీ దగ్గర ఎటువంటి కార్యాచరణలు ఉన్నాయంటే? ప్రజలు ఒకటి స్వార్థపరులు కాదు. అంటే నాకొక్కరికి ఇల్లు రాలేదు, నాకొక్కరికి ఈ పథకం రాలేదు అన్నారు. ఫస్ట్ వాళ్ళ కాలనీకి కానీ, వాళ్ళ ఏమంటారు మండలానికి కానీ, వాళ్ళ స్ట్రీట్కి కానీ ఏదైతే కావాలో, రోడ్డు కావాలి, లేకపోతే మాకు ఒక స్ట్రీట్ లైట్ కావాలి, మాకు ఒక కాలేజ్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి అని ఫస్ట్ వాటి గురించి అడుగుతారు. తర్వాతనే వాళ్ళ సొంతంగా సంబంధించిన మాకు ఇల్లు లేవు ఇంకా అని చెప్తే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మనం ఇవ్వబోతున్నాము, తర్వాత పథకాలు రావాలి, రైతు రుణమాఫీ కావాలి అంటే ఆగస్ట్ 15కి రైతు రుణమాఫీ చేయడానికి మన సీఎం గారు ఆల్రెడీ మాట ఇచ్చారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇండివిజువల్ సమస్యలు కూడా చెప్తారు. అవన్నీ కూడా మనం ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయినాక గెలిచినాక తప్పకుండా తీరుస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మీకు ఓట్లు వేయాలి వరంగల్ పార్లమెంట్ ప్రజలు అని అంటే, వ్యక్తిగతంగా మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలంటే, లేదా మీ పార్టీ సింబల్ని చూసి ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ నేను పార్టీకే చెప్తానండి. ఎందుకంటే నేను ఒక పార్టీ నుంచి వస్తున్న అభ్యర్థిని కాబట్టి పార్టీ విధానాలు మీకు నచ్చుతాయి. పార్టీ మహిళలకి పెద్దపీట వేసింది. ఎందుకంటే ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత మహాలక్ష్మి కింద 2500 కానీ, తర్వాత మన జీరో బిల్ ఒకటి 200 యూనిట్స్ వరకు, తర్వాత పక్కా ఇల్లు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మహిళలకి సంబంధించినవి కదా. అదే విధంగా లేదు అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ గెలిచి అసెంబ్లీ ఎలక్షన్స్కి దీనికి 4 నెలలే అయింది. సో ఈ 4 నెలల్లో ఇప్పుడు 4 రోజుల నుంచి అందరూ చేస్తున్నా, అంటే స్టార్ట్ అయితే చేశారు కదా, స్టార్ట్ చేశారు. అర్హులైన వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమన్నారు. అవన్నీ కూడా నడుస్తాయి, నడుస్తుంది. ఒక్కటే ఆగింది ఏంది అంటే 2500 ఏదైతే మహాలక్ష్మి కింద ఇవ్వాల్సిందో మహిళలకి, అది మన ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 4 లక్షల ఇల్లుల గురించి మాట ఇచ్చారు. కాబట్టి ఆ ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లులు రాబోతున్నాయి. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారడంతో ఇదే బీఆర్ఎస్ నాయకులు మీ మీద విమర్శ ఏందనంటే, 1000 కోట్లకు పడగలెత్తిరు కడియం శ్రీహరి గారు, కాబట్టి వాళ్ళ ఆస్తులన్నింటినీ కాపాడుకోవడానికి అధికార పార్టీలోకి వెళ్ళిరని చెప్పి మీ నాయకులే, గతంలో ఉన్న మీ నాయకులే విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నీతిమంతుడైన కడియం శ్రీహరి అని చెప్పే కదా, ఒక అవినీతి పరుడైన ఉప ముఖ్యమంత్రి అయిన పొజిషన్లో ఉన్న రాజయ్య గారిని బర్తరఫ్ చేసినాక గవర్నమెంట్కి అసలు ఫస్ట్ దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి కనీసం ఒక ఉప ముఖ్యమంత్రిని చేద్దాము అని ఒక దళితుడిని చేసిండు. ఆయన ఏం చేసిండు? ఆయన అవినీతి చేసిండు కాబట్టి ఎవరికి ఏ రీజన్ ఇవ్వకుండా బర్తరఫ్ చేసిండు. మరి అట్లాంటి ఒక మాదిగ జాతికి చెందిన అతన్ని తీశారు కాబట్టి గవర్నమెంట్ మీద చెడ్డ పేరు రావద్దు అన్న ఉద్దేశంతో ఎవరైతే బాగుంటారో, ఎవరిని పెడితే విమర్శలు రావు, ఎవరైతే నీతిమంతులు అని వాళ్ళే ఎన్నోసార్లు స్టేజ్ల మీద అన్నారు. మనకి ప్రతిపక్షాలే అంటారు కడియం శ్రీహరి అంటేనే నీతిమంతుడు అని చెప్పి. ఇప్పుడు సాక్షాత్తు మొన్నటి మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు 1,00,000 మంది ముందు ఇట్లాంటి వ్యక్తి మాకు ఉండడం మాకు గౌరవంగా ఉంటుందని చెప్పి మేము కడియం శ్రీహరి గారిని ఆహ్వానించాము. ఆయనే మేము మా దగ్గరికి రాలేదు, మేమే ఆయన దగ్గరికి వెళ్ళామని అంత ఓపెన్గా చెప్తున్నారు ప్రతి ఒక్కరు, ప్రతి పార్టీ నుంచి. అంటే అది కేవలం కడియం శ్రీహరి గారికి ఉన్న నీతివంతమైన ఉన్న పార్టీ మిమ్మల్ని ఆహ్వానించింది అని అంటే, మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏందంటున్నా? అదే కదా మాకున్న క్రెడిబిలిటీ, మాకున్న ఏమంటారు లాంగ్ స్టాండింగ్ పాలిటిక్స్లో మేము ఇంత ఒక్క చిన్న మచ్చ లేదు, ఒక పెట్టి ఇష్యూ కూడా మా మీద లేదు. ఇప్పుడు చాలా మంది మీద చాలా కేసులు ఉన్నాయి, మన మీద అట్లాంటి కేసులు లేవు. కడియం శ్రీహరి నాయకులు ఏంటంటే వాళ్ళకున్న అక్కస్సుతోటి ఇప్పుడు మొన్నటి వరకు కూడా మరి కాంగ్రెస్ అధికార పక్షంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తరఫున మాట్లాడే గొంతుగా కడియం శ్రీహరి అయిండు. ఏడబోయినా ఆయననే ముందు పెట్టింది, ఎందుకంటే ఆయన మాట్లాడితే ఎవరు కూడా ఏలెత్తి చూపెట్టారు ఆయన చెప్పి ఆయన ముందు పెట్టింది. ఇప్పుడు ఎవరైతే ఆ గొంతుక వాళ్ళకి దూరం అయింది, ఇప్పుడు ఎవరు మాట్లాడాలి వాళ్ళ తరఫున అన్న మీమాంసలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లేనిపోని నిందలు మా మీద వేస్తున్నారు. అంతేగాని ప్రజలందరికీ కూడా కడియం శ్రీహరి అంటే ఏందో తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చి మాకు 25 ఏళ్ళ అనుబంధం ఉంది సార్ తోటి, 30 ఏళ్ళ అనుబంధం ఉంది, ఖచ్చితంగా మేము మీకే ఓటేస్తాము, నువ్వు కూడా మా బిడ్డ లెక్కని అని చెప్పి ఆశీర్వదిస్తున్నారంటే ఆయన అదంతా కడియం శ్రీహరి గారు సంపాదించుకున్న ఒక క్రెడిబిలిటీ. అక్క, మీరు చెప్తున్నట్టు ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు మీ నాన్నగారు కావచ్చు, మీరు కావచ్చు, క్రెడిబిలిటీ ఉన్న నాయకులు కాబట్టి ఏ పార్టీలో ఉన్నా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా. మరి అటువంటిప్పుడు కాంగ్రెస్లో ఉంటేనే మాకు మనుగడ ఉంటుందని ఎందుకు భావించారంటే? మేము మనుగడ కోసము ప్రయత్నించలేదండి. ఎందుకంటే ఇది కొత్తగా కడియం శ్రీహరి 30-40 ఏళ్ళ నుంచి ఆల్రెడీ ఉన్న వ్యక్తే. మనం అధికార పార్టీలో ఉంటేనే ఆ పనులు వేగవంతమైతే ఒకటి, మన కార్యకర్తలు కూడా 10 ఏళ్ళ నుంచి అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర వహించిండ్రు. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది అన్న దాంట్లో కార్యకర్తలను
మాకు ఉన్న ఆస్తి ఏం లేదు, కార్యకర్తలే మా బలము, అండాదండ. వాళ్ళ అభిప్రాయంతో మేము వెళ్తున్నామంటే సరే మేము మీ వెంటే ఉంటాము అని ఒక మాట మీద ఉన్నాము. అందరం ఇటు వచ్చినాము. తర్వాత పార్టీని అదే గన్పూర్ని డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశము. రాను మాకు ఇక్కడ సపోర్ట్ కూడా చాలా కరువు అయింది బీఆర్ఎస్లో, ఎందుకంటే అందరు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళు ముందుకు రావడానికి కూడా మేము మీటింగ్స్కి పిలిచినా లేకపోతే ఇంటికి పిలిచి ఒక సమావేశం పెట్టుకుందామన్నా కూడా ముందుకు రాని పరిస్థితుల్లో. మాజీ మంత్రి దయాకర్ రావు నుంచి మీకు ఎటువంటి సహకారం అందలేదా? అప్పుడు ఉన్నారు, కానీ ఆయననే ఒక టెన్షన్లో ఉన్నాడు కదా. ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు నాకెక్కడ చుట్టుకుంటుందో అన్న టెన్షన్లో ఆయనని ఇంకొక మండలానికి ఇన్ఛార్జ్, ఇంకో నియోజకవర్గానికి వర్ధన్పేటకి ఇన్ఛార్జ్ ఉండమంటే నేను ఉండలేను, నా పరిస్థితి ఎట్లుంటుంది అన్నట్టు మాట్లాడుతుండే కదా. తర్వాత నేను ఏదైతే అప్పుడే ఫ్రెష్గా లిక్కర్ స్కామ్ మీద అక్క కవితక్క గారు అరెస్ట్ అవ్వడం, ఫోన్ ట్యాపింగ్ కేసులు, తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ మిగతా ఇతరుల మీద భూ కబ్జా కేసులు రావడం అనేది అప్పుడే వస్తుండే కదా ఒక్కొక్కటి. మరి నేను ఒక న్యూ కమర్గా, ఒక ఇంటలెక్చువల్గా, ఒక బాగా చదువుకున్న డాక్టర్గా నేను ఒక అవినీతిమయమైన ఒక పార్టీ నుంచి అభ్యర్థిగా రావడము నాకు కూడా ఒక మచ్చనే కదా అది. కడియం కావ్య అనే వ్యక్తి అధికారికంగా ఎలక్షన్ అఫిడవిట్లో ఒక అభ్యర్థి మాత్రమే, తను కేవలం తోలుబొమ్మ మాత్రమే, మిగతా చక్రం తిప్పేదంతా కడియం శ్రీహరి అని చెప్పి మీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. వాస్తవం అది? నేను తోలు బొమ్మ కీలు బొమ్మ అంటే ఫస్ట్ మా డాడీ అని నన్ను రానియాడు. ఎందుకంటే మా నాన్నగారు ఎట్లా అంటే ఒక లెక్చరర్గా ఒక స్టూడెంట్ స్వయంగా అభివృద్ధి చెందాలి, స్వయంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్న అంటే తన ఉద్దేశం అట్లా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఎక్కడ స్పీచ్లు ఇచ్చినా కూడా ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడని కూడా చెప్పారు తను. అట్లాంటి వ్యక్తి నన్ను కీలుబొమ్మ తోలుబొమ్మ చేయాల్సిన అవసరం లేదు. అట్లా చేసే పరిస్థితి ఉంటే నేను ఈ 5 ఏళ్ళే మనగడ ఉండొచ్చు. నాకు రానున్న రోజుల్లో నేనే నిలదొక్కుకోవాలి కదా. కాబట్టి ప్రతిదీ కూడా కడియం కావ్యమే. నేను ఒక పోయిట్ అంటే పోయిటరీ రాస్తాను, పేపర్స్లో ఆర్టికల్స్ ఇస్తాను, సొసైటల్ ఇష్యూస్ పైన మాట్లాడతాను. తర్వాత కడియం ఫౌండేషన్ స్థాపించి మహిళలకి బాలబాలికలకి కూడా అన్ని రకాలుగా ప్రోగ్రామ్స్ చేసినామంటే అది కడియం కావ్య. మీరు చెప్పే అన్ని వాస్తవాలు అయితే కడియం కావ్య అనే వ్యక్తి కడియం శ్రీహరి బిడ్డగా కాకుండా ఓన్లీ కడియం కావ్యాన్ని చూసి ఓట్లేయాలంటే మీ దగ్గర మీ నాన్నగారి పేరు తీసేస్తే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంది? ఒక మహిళగా 35 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత వరంగల్ జిల్లాలో మహిళకి అవకాశం ఇచ్చారు కాబట్టి వరంగల్ లోక్సభ పరిధిలో కూడా మహిళా ఓటర్లు సగం ఉన్నారు. కాబట్టి మహిళా సపోర్ట్, ఎందుకంటే మహిళా సమస్యలపైనే నేను పోరాడిన. అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, వాళ్ళ భద్రత గురించి కానీ, బాలికల విషయంలో కూడా వాళ్ళ విద్య మంచి చదువుకోవాలి, వాళ్ళు బాల్య వివాహాలు చేసుకోకూడదు, లేకపోతే మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వడం, సోషల్ మీడియా ట్రాప్లో పడొద్దు, ఇట్లాంటి రకరకాల మహిళలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటారన్న విషయం నాకు అవగాహన ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా అవే నేను చేశాను. ఇక మీదట ఎంపీగా కూడా ఎంపీ అదే చెప్తున్నాను కదా. అంటే ఒక మనిషి అంటే ఒక ఎంపీ వస్తున్నాడు అంటే ఊరికేనే వచ్చి ఆ సీట్లో కూర్చోవడం కాదు, సమస్యలపైన అవగాహన ఉండాలి. ఆ విధంగా మహిళలపైన సమస్యల అవగాహన ఉంది నాకు. తర్వాత నేను ఇక్కడ వరంగల్ జిల్లాలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఇక్కడ ఉన్న పెండింగ్ ఇష్యూస్ ప్రతి దాని మీద నాకు అవగాహన ఉంది. తర్వాత మా నాన్నగారి అనుభవంతో నేను చూస్తూ పెరిగిన. మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి మీ నాన్నగారి హయాంలో వరంగల్కి ఏం చేసిరు మీరు అంటే ఏం చెప్తారు? మా నాన్నగారిని అడగండి ఆ క్వశ్చన్. మా నాన్నగారు చెప్తారు. ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, మైనారిటీ అంటే రిలీజియన్ బేస్డ్ కూడా పెట్టారు, ఎందుకంటే మైనారిటీ అమ్మాయిలకు ఉండాలి. కేజీబీవీస్ని బాల్య వివాహాలు అవ్వడానికి కారణం ఏంటంటే ఇంటర్ వరకు ఉండట్లేదు అక్కడ అని చెప్పి దాన్ని ఇంటర్ వరకు పొడిగించిన వ్యక్తి కడియం శ్రీహరి గారు. తర్వాత అమ్మాయిల కోసం హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ తీసుకొచ్చారు. తర్వాత చాలా విషయాలలో తను పనిచేశారు. అసలు గర్ల్స్కి కూడా అప్పుడు మన ప్రకాష్ జవదేకర్ గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి మినిస్టర్ ఉన్నప్పుడు కూడా డాడీనే మొత్తం నేషనల్ వైడ్ చైర్మన్ చేశారు కదా. అంటే తన పనితీరు చూసే చాలా విషయాలలో కూడా తను పనులు చేశాడు. దేవాదుల ప్రాజెక్ట్ డాడీ ఉన్నప్పుడే వచ్చింది, దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం 3rd ఫేజ్ కూడా పూర్తి చేసుకొని ప్రతి ఎకరానికి. అభివృద్ధి విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడున్న పరిస్థితులలో మీ నాన్నగారి ఫోటో లేకుండా కేవలం కావ్య గారే ఫోటో పెట్టుకొని గెలవగలదా? అంత కాన్ఫిడెన్స్ తనకుందా? అంటే నేను ఎట్లయినా న్యూ కమరే కాబట్టి న్యూ కమర్ ఉన్నప్పుడు నేను ఓన్లీ కడియం శ్రీహరి గారి ఫోటో కాదు, రేవంత్ రెడ్డిది పెట్టుకోవాలి, రాహుల్ గాంధీది పెట్టుకోవాలి, సోనియా గాంధీది పెట్టుకోవాలి, మా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారిది పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న అంటే మీకు ఒక విషయం చెప్తున్నా, నేను కడియం కావ్య అనేది కేవలం ఇప్పుడు సడన్ గా ఫ్రెష్ ఫేస్ గా వచ్చిన అమ్మాయి ఏం కాదు. వరంగల్ జిల్లాలో నేను చేసిన అనేక సోషల్ యాక్టివిటీస్ కూడా అన్ని ఇంటీరియర్స్ కి వెళ్ళే చేశాను. 1 hour పార్టీలోనే ఉన్నాను నేను.
2014లోనే సభ్యత్వం తీసుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చానో అప్పుడు డైరెక్ట్ సభ్యత్వం తీసుకోకపోయినా కూడా కొన్ని ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏవైతే స్టేట్ వైడ్ అయిన ప్రోగ్రామ్స్లో నేను పార్టిసిపేట్ చేసిన, మా నాన్నగారి కోసం నేను ప్రచారం చేసుకున్నా. ఇంకా అంతకంటే ఏం చేస్తాను నేను? అంటే మీ డెస్టినేషన్ వచ్చేసి ఎటు చేసి పాలిటిక్స్లో ఉండాలనేదే తప్ప ఇంకేం కనిపిస్తలేదా మీరు చెప్తున్న మాటలలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఎందుకు ఇంత ఇంటెలెక్చువల్ పర్సన్ అయినటువంటి డాక్టర్ కడియం ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, పాలిటిక్స్ లోకి వస్తేనే బాగుంటుందని ఎందుకు భావించారు వారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను కడియం ఫౌండేషన్ ద్వారా బాలికలకి శానిటరీ నాప్కిన్స్ 1,00,000 వరకు ఇచ్చాను ఫ్రీగా. అది 10,000 మంది అమ్మాయిలకి రీచ్ అయింది. కానీ మా నాన్నగారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు తను ఇదే పథకాన్ని ఒక రాష్ట్ర పథకంగా తీసుకొచ్చినప్పుడు 6.5 లక్షల మంది అమ్మాయికి చేరుకుంది. అంటే ఒక వ్యక్తిగా నేను ఎట్లా చేయగలను, ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు మా నాన్నగారు ఎట్లా చేయగలిగినప్పుడు, మనకి మంచి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు మనం ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ని డెఫినెట్గా చూస్ చేసుకోవాలి. అందుకే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ఇంకొకటి, పాలిటిక్స్ అంటే అందరికీ ఏదో బ్యాడ్ థింగ్ లేదా ఇదంతా చెడ్డది అన్న అభిప్రాయంలో ఉన్నప్పుడు మరి నువ్వు వెళ్ళి మంచిగా చేయొచ్చు కదా. నీ బాధ్యత, నువ్వు ఏదైనా కొంచెం దాన్ని క్లీన్ చేసే పద్ధతిలో. నేను అదే, మా నాన్నగారు ఏదైతే నీతి నిజాయితీగా పనిచేసిందో, ఎవరి దగ్గర కూడా పైసా తీసుకోకుండా నీతివంతుడు అన్న పేరు ఉంది, పని అవుతుందంటే అవుతుంది, లేదంటే లేదు అని చెప్తాం. కానీ కార్యకర్తల్ని చుట్టూ తిప్పుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవడం కానీ, భూ కబ్జాలు, లేకపోతే అవినీతి ఆరోపణలు, ఇలాంటి ఏవి లేకుండా కూడా కడియం కావ్య అందరి ముందుకు వస్తుంది. వరంగల్ జిల్లా ప్రజలకి గొంతుకగా నాకున్న భాషా పరిజ్ఞానంతో కూడా నేను లోక్సభలో గట్టిగా నిన్న జరిగిన కేసీఆర్ గారి వరంగల్ రోడ్ షోలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇంకో 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు రాబోతుంది, మళ్ళీ రాజయ్య గారు ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పి బలంగా మాట్లాడాను. అంటే దీని వెనకాల అంటే ఇప్పుడు ఒకటే అండి, రాజయ్య గారు ఎమ్మెల్యే అవ్వడానికి ఇంకా 3 నెలలు వెయిట్ చేయాలా? అదేదో ఎంపీ పదవి ఇస్తే ఇప్పుడు మరి ఇప్పుడే గెలిపించుకోవచ్చు కదా బీఆర్ఎస్ నుంచి. అదే పాపం ఆయన ఏంటంటే మీరు అన్న తోలుబొమ్మ, ఆయన తోలుబొమ్మ, ఇంకా మొరగడానికి ఒకళ్ళు కావాలని చెప్పి ఆయన తెచ్చిపెట్టుకున్నారు తప్ప పాపం ఆయనని అట్లా వాడుకొని పక్కన పడేస్తారు అనేది మాత్రం 100% నిజం. రైట్ మేడం, ఇప్పుడున్న పరిస్థితులలో వరంగల్ పార్లమెంట్ ప్రజలను ఉద్దేశించి ఒక మంచి సందేశం ఇవ్వాలి కావ్య గారు అంటే ఏం చెప్తారు? ఒక 35-40 ఇయర్స్ తర్వాత ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది. అందులో ఊరికేనే ఒక కడియం శ్రేయర్ బిడ్డగా కాకుండా ఒక ఉన్నత విద్యావంతురాలుగా గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిజైన్ సర్వీస్ అక్కడ కూడా అందించాను. 6 సంవత్సరాలు ప్రజల వైపు వెళ్ళాను, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను, మహిళల సమస్యలు తెలుసు నాకు. నేను గవర్నమెంట్ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది కాబట్టి నేను విద్యా వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. మీ గొంతుకగా ఢిల్లీకి వెళ్తాను, మీ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా మే 13వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్స్లో డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తు కోటేసి గెలిపించాలని నేను ప్రజలందరినీ. మేడం, వరంగల్ పార్లమెంట్లో వ్యక్తిగతంగా మీ మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో సహకారం లేదని కాంగ్రెస్లో వెళ్ళిరు కడియం ఫ్యామిలీ. ఒకవేళ రేపు పొద్దున కాంగ్రెస్లో కూడా సహకారం ఉండకపోతే వీళ్ళు తీసుకోబోయే మార్గం ఎట్లా ఉంటుందని చెప్పి అదొక ప్రశ్నార్థకంగా మారిన సందర్భం చూస్తున్నాం. దానికి ఏం చెప్తారు మీరు? మేము ఊరికే పార్టీలు మారడానికి ఏం రాలేదండి, మా ఎజెండా వేరే. మేము ఎంతసేపు మా గన్పూర్ని ఎంత అభివృద్ధి చేసుకోవాలి, లేదా ఎంపీ అయినాక నేను వరంగల్ ఎంత అభివృద్ధి చేసుకోవాలి అన్నదానికి నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే చాలు మనకి. మనమేమి ఇప్పుడు అందరు సహకరించే వాళ్ళే ఉన్నారు ఇక్కడ, మనకేమి మనల్ని వద్దనుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది ఇక్కడ బాగానే ఉంటుంది మనకి. రైట్ మేడం, ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కదా, మిమ్మల్ని చూసి మహిళా సమాజానికి మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారంటే? ఒకటి, ఫస్ట్ ఏ ప్రొఫెషన్ అయినా కూడా మనము ఒకటి బలంగా కావాలనుకున్నప్పుడు దాని దిశగా పనిచేయాలి, దాని వైపే అడుగులేయాలి. ఇంకా ఇప్పుడు నాకు ఏదైతే విధంగా నన్ను అన్ని రకాలుగా విమర్శిస్తున్నారో అవన్నీ తట్టుకొని నేను పట్టించుకోను వాటిని. నేను ఎక్కడ ఎంపీ అవ్వాలనుకుంటున్నానో ఎంపీ అయిపోతాను, అక్కడ వెళ్ళి మన ఢిల్లీలో మన వరంగల్ సమస్యల్ని పైన కృషి చేస్తాను. ఖచ్చితంగా. ఖచ్చితంగా నేనే అవుతా. మళ్ళీ మీరే ఇంకొకసారి ఎంపీ గెలుస్తున్నారా అంటే తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మీరు ఖచ్చితంగా వచ్చి ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు అని అంటే నాకు కొంచెం ఎందుకో నమోదు కావట్లేదు. అంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో, అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న నాయకులంతా కూడా గతంలో మీరు వ్యతిరేకించిన నాయకులే, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళ సహకారం మీకు పూర్తి స్థాయిలో ఉందా అంటే? మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక
టాస్క్ ఇచ్చాడండి. ఓకే. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎక్కువ మెజారిటీ తీసుకొస్తారో వాళ్ళకే నేను ఎక్కువ నిధులు ఇస్తా అన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి నిధుల కోసం అన్నా మిమ్మల్ని గెలిపించాలి. చెప్పేది వినండి. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు నేను చిన్నప్పటి నుంచి చూసిన అంకులే. తర్వాత వేం నరేందర్ రెడ్డి గారు మనకి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి. వీళ్ళందరూ ఇప్పుడు నాయన రాజేందర్ అన్న వాళ్ళందరూ కూడా పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీని కేవలం ఇది కడియం కావ్యాన్ని గెలిపించుకునే ఎలక్షన్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. రానున్న రోజుల్లో లోకల్ బాడీ మీటింగ్స్ ఎలక్షన్స్ అవుతున్నాయి. అన్ని విధాలుగా కూడా ఏదో కాంగ్రెస్ గాలిలో గెలిచారు అన్న మాట తుడి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బలంగా ఉండాలంటే ఇప్పుడున్న ప్రతి ఎలక్షన్లో ప్రతి మెంబర్ని సొంతం చేసుకొని వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలుకుంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వారికి కూడా అందరూ పట్టుదలగా ఉన్నారు కాబట్టి 100% నేను గెలుస్తా అన్న కాన్ఫిడెన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను. రైట్ మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీ పార్లమెంటు ప్రజలకు మీ డాడీ తరపున కాకుండా మీ తరపున ఒక మంచి సందేశం ఇవ్వాలి పార్లమెంట్ ఎలక్షన్స్ని ఉద్దేశించంటే ఏం చెప్తారు? ఒకటండి, ఫస్ట్ వరంగల్ని ఒక విద్యావంతురాలు ప్లస్ ఒక యూత్ లెక్క వచ్చినప్పుడు మనకున్న ఇన్నోవేటివ్ థాట్స్ కానీ లేకపోతే ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ చాలా డిఫరెంట్. ఇప్పుడు మా నాన్నగారి ఎక్స్పీరియన్స్ కానీ రేవంత్ రెడ్డి గారి సహకారం కానీ ఎమ్మెల్యేల సహకారం కానీ ఇవన్నీ తీసుకొని ఒక బ్రాడర్ యాంగిల్లో నేను ఒక సొంత మేనిఫెస్టో డెవలప్ చేసుకుంటాను. అదేవిధంగా వరంగల్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక ఐటీ హబ్గా, తర్వాత టూరిస్ట్ స్పాట్గా ఇన్ని రకాలుగా నేను డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగతా ఇద్దరు అభ్యర్థుల కంటే కూడా అన్ని విధాలుగా నేను చాలా బెటర్, అన్ని విధాలుగా అటు భాషా పరిజ్ఞానం ఉన్నా కూడా సమస్యలపైన అవగాహన కానీ సేవ చేయాలన్న ఆలోచన కానీ అన్నీ ఉన్నాయి. మనకేమి ఏదో చేద్దాము వేరే విషయాలపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, మాకు ఎటువంటి బిజినెస్లు లేవు కాబట్టి మా ఇంట్రెస్ట్ కేవలం ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కాబట్టి దానిపైనే దృష్టి పెడతాను. అట్లాంటి వ్యక్తిగా నేను వస్తున్నా కాబట్టి మీరు నాకే ఓటేసి గెలిపించాలి. రైట్ కావ్యాక, అడగగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు అడగగానే ఇంటర్వ్యూకి సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా మీలాంటి ఇంటెలెక్చువల్స్ పార్లమెంట్లో ఉండాలి, ప్రజల తరపున మాట్లాడాలని వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్ యూ అక్క, సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్.